Welcome to online classes DU Nalgonda. We go through one theorem, that is triangles on the same base and between the same parallel lines are equal in area. This is a triangle, its base is BC, and I would like to take one more triangle on the same base BC, like this I will take. But here the condition is given, that is triangles on the same base and between the same parallel lines. Suppose if you join these two, it can't be parallel to BC. That is why this kind of triangle we should not take. What we have to take? We have to reduce the height of this triangle. This is the triangle, and we should draw one more triangle. Just observe these two triangles. Here the line AD BC are parallel, and these two triangles are having the same base BC. That is why this figure accepts the condition. We will find out the area of the triangle ABC, that is equal to 1 by 2 into base BC into height. Height means the perpendicular drawn from the vertex to its opposite side is called height, that is half into BC into AD is height h, and we will find out the area of the triangle BDC, that is equal to 1 by 2 into height is BC, base is BC into AD height for this triangle, and for this triangle we have no height, so we have to draw. So DE is the height. Here half into BC into DE, DE and AD are equal, I am saying. How can I say that? I am writing h, this is h, that is why I would like to write it as h. How I have written that? Because the perpendicular distance between the parallel lines anywhere is equal. అంటే ఈ రెండు parallel lines మధ్యలో ఉండే డిస్టెన్స్ నువ్వు ఎక్కడ తీసుకున్నా సేమే ఉంటుంది, కాబట్టి ఇది h అయినప్పుడు ఇది కూడా h అవుతుంది, ఇంకో దగ్గర తీసుకున్నా దట్ ఈస్ ఆల్సో h, దట్స్ వై బోత్ ఆర్ ఈక్వల్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైపోయింది? ద టూ ట్రయాంగిల్స్ ఆర్ హ్యావింగ్ ద ఈక్వల్ ఏరియా. ఇదేగా ప్రూవ్ చేయమన్నది, అదే ప్రూవ్ చేసినాం మనం. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటంటే ద టూ ట్రయాంగిల్స్ may be congruent or may not be congruent. To get the area of two triangles are equal, then we should not give the condition that the two triangles might be congruent. ఇవి రెండు కాంగ్రియంట్ అయినా కాకపోయినా కానీ వాటి ఏరియాస్ ఈక్వల్ ఉంటుంది. కాంగ్రియంట్ ఫిగర్స్ యొక్క ఏరియా ఈక్వల్ ఉంటుంది, కానీ ఏరియా ఈక్వల్ అనేది మాత్రం కాంగ్రియంట్ ఫిగర్స్ కావు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఇంకొక థీరం చూద్దాం. పారలోగ్రామ్స్ ఆన్ ద సేమ్ బేస్ and between the same parallel lines are equal in area. ఇది ఒకటి చూద్దాం. ఇప్పుడు ఈ రెండు లైన్స్ ప్యారలల్, మళ్ళీ ఇంకొక పారలోగ్రామ్ గీద్దాం. వాటి యొక్క బేసెస్ ఎలా ఉండాలి? ఈక్వల్ రావాలి. మళ్ళీ అంటే ఇదే బేస్ తీసుకుంటున్నా, బీసీ ఈజ్ కామన్ ఫర్ బోత్ ద పారలోగ్రామ్స్. సో ఇలా తీసుకుంటున్నాను. సో ఇది అవసరం లేదు, ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే. లైన్ అంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు జాయిన్, దానికోసం ఐ విల్ డ్రా ద డాటెడ్ లైన్స్ ఈఎఫ్. ఈ రెండు ప్యారలోగ్రామ్స్ తీసుకుందాం, ఏరియా రాద్దాం. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్, ది సింబల్, రెండు లైన్స్ డ్రా చేద్దాం, జిఆర్ఏఎం అని రాద్దాం. ప్యారలోగ్రామ్ ఫస్ట్ ఏబిసిడి రాసేద్దాం, దట్ ఈజ్ బేస్ ఇంటూ హైట్ కదా. మరి బేస్ అంటే బీసీ ఉంది, మరి హైట్ ఏది? ఈ హైట్ అంటే ఎలా చేస్తాం? రెండు ప్యారలల్ లైన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ హైట్. సో ఇక్కడ మీ ఇష్టం వచ్చిన చోట ఒక పర్పెండిక్యులర్ గీయండి, XY, దిస్ ఈజ్ హెచ్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో XY. నెక్స్ట్
ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ BCEF, మళ్ళీ బేస్ సేమ్ BC ఇంటూ హైట్. మరి దీనికి హైట్ ఏది? హైట్ ఎలాగ ఇస్తాం? మళ్ళీ సేమ్ రెండు ప్యారల్ లైన్స్ మధ్యలో ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హైట్ అవుతుంది. సో ఇది x డాష్ y డాష్ అనుకుందాం. ఇక్కడ నేను x డాష్ y డాష్ అని రాస్తున్నాను. ఇప్పుడు నేను BC ఇంటూ x డాష్ y డాష్ స్పేస్లో xy అని రాస్తున్నా. రాయొచ్చారా అయితే చెప్పండి? I can write why? Because the perpendicular distance between the parallel lines anywhere is equal. సో x డాష్ y డాష్ ఎంత ఉంటుందో xy కూడా అంతే ఉంటుంది. కాబట్టి ఇది h అయినప్పుడు ఇది కూడా h అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? బోత్ ద ప్యారల్ లైన్స్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఏరియా అని చెప్పచ్చు. నెక్స్ట్ దీన్ని ఇంకొంచెం మార్చేసి ఒక ప్యారలోగ్రాము ఒక ట్రయాంగిల్ తీసుకొని చూద్దాం ఏమొస్తుందో. ఇఫ్ ఏ ప్యారలోగ్రామ్ అండ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారల్ లైన్స్, దెన్ వాట్ హ్యాపెన్స్? జస్ట్ వీ అబ్జర్వ్. ఒక ప్యారలోగ్రామ్ తీసుకుందాం ABCD, దీంట్లో ఒక ట్రయాంగిల్ తీసుకుందాం ఎనీవన్, ఎక్కడ తీసుకున్నాం లేదు. ఇప్పుడు ఈ రెండింటి ఏరియాస్ మధ్యలో ఉన్నట్టు రిలేషన్ ఎంత చూద్దాం. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ABCD ఈజ్ ఈక్వల్ టు సేమ్ బేస్ AB ఇంటూ హైట్. హైట్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారల్ లైన్స్. GH. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకుందాం. హాఫ్ ఇంటూ బేస్ ఈజ్ AB ఇంటూ హైట్. హైట్ అంటే G నుంచి గీద్దాం. GI. మళ్ళీ చూడండి ఈ రెండింటి యొక్క హైట్స్ ఈక్వల్. GI ఎంత ఉంటుందో EI ఎంత ఉంటుందో GH కూడా అంతే ఉంటుంది. సో హాఫ్ ఇంటూ AB ఇంటూ GH. ఇక్కడ గమనించండి దీని ఏరియాలో ఇది హాఫ్ ఉంది. సో ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ABCD ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఇది మనకున్న రిలేషన్. ఇప్పుడు ఇక్కడ ఒక పని చేద్దాం. ఇఫ్ ఏ ప్యారలోగ్రామ్ అండ్ ఏ రెక్టాంగిల్, ఇంకొకటి చూద్దాం, ఆర్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారల్ లైన్స్, దెన్ అప్పుడు ఏమైతే చూద్దాం. ఏమైతే చెప్పండి ఒకసారి ఎనీబడి? దిస్ ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ఒక రెక్టాంగిల్ గీస్తాను చూడండి. A B C D E F. ఒకసారి గమనించండి ఇందులో ఇది ABEF, ఇదేమో రెక్టాంగిల్. దీని ఏరియా ఏమవుతుంది? AB ఇంటూ EF, సారీ AB ఇంటూ BE. B ఈజ్ నథింగ్ బట్ హైట్. నెక్స్ట్ ABCD ప్యారలోగ్రామ్, ఏరియా ఏంటి? సేమ్ AB ఇంటూ హైట్. హైట్ ఏమవుతుంది? BEనే కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. సో B ఏమైంది ఇక్కడ? బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఏరియా. అయితే ఇక్కడ మరి పెరిమీటర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. దేని పెరిమీటర్ ఎక్కువ ఉంటుందో చెప్పండి? రెక్టాంగిల్ పెరిమీటర్ ఎక్కువ ఉంటుందా, ప్యారలోగ్రామ్ పెరిమీటర్ ఎక్కువ ఉంటుందా అంటే ద పెరిమీటర్ ఆఫ్ ది ప్యారలోగ్రామ్ ఈజ్ మోర్ దాన్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఎట్లనో చూద్దాం. ఇప్పుడు సింపుల్ లాజిక్, AB ఎంత ఉందో EF అంతే ఉంది, అలానే AB ఎంత ఉందో CD కూడా అంతే ఉంది. అంటే ఈ రెండు సైడ్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటి? అదర్ సైడ్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు BE లెంత్ ఎక్కువగా ఉంటుందా, BC లెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పండి. మామూలుగా ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారల్ లైన్స్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా బ్రెడ్త్ అయ్యేది రెక్టాంగిల్కి. మరి అదే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాకుండా వేరే ఏ హైట్ ఏ లెంత్ అయినా కూడా దీనికంటే ఎక్కువనే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా BC ఈజ్ మోర్ దాన్ BE. అంటే ఏంటి అర్థం? BE పెద్దది కాబట్టి ఆటోమేటిక్గా రెండు సైడ్స్ ఉంటాయి కాబట్టి అది ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది రెక్టాంగిల్ కంటే. సో
the perimeter of the parallelogram is more than the perimeter of the rectangle. ఎప్పుడు ఇట్లాంటి కేసెస్లో. తర్వాత మళ్ళీ మనం ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాం. బిఫోర్ ఫైండింగ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిబి, let us discuss one important point, that is median divides the triangle into two triangles of equal area. Here AD is the median. What is the definition of median? In a triangle, the line segment joining the vertex to the midpoint of its opposite side is called median. Here AD is the median. So we have to find out the area of this triangle and this triangle. We have to prove that these two triangles are having the same area. So let me show that. So triangle ADB, area is equal to half into base is BD into height. Height we have to draw, that is H. And let us take the triangle ADC. So its area is equal to 1/2 into CD into height. So this is the obtuse triangle actually. So in the obtuse triangle, the height will be outside of this triangle. So this will be the height. And we know that BD and CD both are equal. Therefore triangle ADB is equal to triangle ADC areas. If you know this, then here we can prove very easily. So let us discuss this question. In triangle ABC, angle ABC is 90 degrees, AD is equal to DC, AB is equal to 12 centimeters. We have to find out the area of triangle ADB. So before that, we have to find out the area of the triangle ABC. Half into base into height. Base is 6.5 into height is 12. So we get 6.5 into 2 1 jar 2 6 jar 6, that is 39 square centimeters. And we have to draw BD. Here BD is the median. Shall I say this? Yes. Why? Because D is the midpoint of AC and we are joining this B and D. So we get the median. So here this median is dividing the triangle into two triangles of equal area. So from this I can conclude that area of triangle ADB is equal to half of 39/2, that is 19.5 square centimeters, because these two triangles are having the same area. That is why this 39 square centimeters is divided into two parts. 19.5 is the area of this triangle and this triangle is having the same. And for the same question, suppose if BD is the perpendicular to AC, same question that will be taken as example. This is 12, this is 6.5 centimeters. If BD is the perpendicular, then how to find out AC and BD? You have to do that. I will give one hint, that is this is a right triangle. According to the Pythagoras theorem, the square of hypotenuse equal to sum of the squares of two sides, AB square plus BC square. From this we have to find out AC, and the area of the triangle ABC is, we got 39 square centimeters. So if you suppose it as AC as the base, then BD will be the height. So if you know the base, then definitely we can find the height of the triangle ABC drawn to the diagonal AC. So suppose I would like to take these measurements as this is 3, this is 4 centimeters. So I will find out AC very easily, that is AC square is equal to AB is 3 square plus 4 square, 9 plus 16. So AC is equal to 5 centimeters. After getting this AC, we have to find out the area of triangle ABC. 1/2 into base is 4, height is 3, this is 6 square centimeters, and we can find the length of BD. Half into base is AC here, base is changed,
So then automatically the height will be changed, that is BD. This triangle ABC's area is 6. So you can suppose substitute 6 here, AC is 5 we got into BD. So BD is equal to 6 into 2 by 5, that is 12 by 5 is equal to BD, that is 2.4 is equal to BD. So BD is equal to 2.4 centimeters. Like this we have to find. But I have given the example 3 centimeters and 4 centimeters, but for you take these measurements only, 12 centimeters and 6.5 centimeters. You have to find out AC and as well as BD. That is the homework for you. Thank you. Welcome to online classes DEO Nalgonda. Today we discuss one example question. Sorry, exercise 11.2. ABCD is a parallelogram. Here are the details. Here we have to find out AD. Just observe one thing. It is a parallelogram. It has some area. Okay. This is the height and this is the base. Okay. Suppose if we rotate this figure, then what will happen? The figure will be like this. Okay. Now I would like to take this as base BC. This is the base and I have to draw the height here. Here the area remains same. ఎలా చెప్తున్నా రెండిటికి ఏరియా సేమ్ అని అంటే ఇదే ఫిగర్ని కదా నేను రొటేట్ చేసింది. హియర్ బేస్ అండ్ హైట్ బోత్ ఆర్ చేంజ్డ్ బట్ ద ఏరియా కాంట్ బి చేంజ్డ్. ఇది ఎలా తీసుకోవాలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక మగ్గులో మనం ఏం చేద్దామంటే వాటర్ తీసుకుందాం. దీని నిండా టేక్ ద వాటర్. ఎంత తీసుకున్నామంటే సపోజ్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ వాటర్ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకొక బౌల్లో పోస్తున్నాను. ఈ బౌల్లో పోస్తున్నాం అనుకో. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ ఇందులో పోసినప్పుడు ఈ వాటర్ యొక్క క్వాంటిటీలో ఏమైనా చేంజ్ వస్తుందా? అదే 2 లీటర్స్ ఉంటుందా? ద వాటర్ క్వాంటిటీ కుడ్ నాట్ బి చేంజ్డ్. వై? బికాజ్ అకార్డింగ్ టు సైన్స్ వస్తువుని సృష్టించలేము, నాశనం చేయలేము. ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. సేమ్ ఇక్కడ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈ హైట్గా ఉన్నటువంటి ఈ బౌల్లో నుంచి తక్కువ హైట్లో ఉన్నప్పటికీ ఎక్కువ పెడుతున్నది ఈ బౌల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో ద క్వాంటిటీ ఈజ్ నాట్ చేంజ్డ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ నేను బేస్ని ఇక్కడ తీసుకొని హైట్ తీసుకున్నప్పుడు వచ్చే ఏరియా ఎంత ఉంటుందో దీన్ని రొటేట్ చేసినప్పుడు వచ్చేటటువంటి ఏరియా కూడా సేమ్ ఉంటుంది. బట్ బేస్ అండ్ హైట్ బి చేంజ్డ్. సేమ్ అలా దాన్ని ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఈ ఫిగరు యొక్క ఏరియా కనుక్కుందాం. చెక్ దిస్. ఏరియా ఆఫ్ parallelogram ABCD is equal to base into height. Base is CD. Check this. CD into height is AE. అంటే హైట్ తీసుకునేటప్పుడు దేన్ని బేస్ చేసుకుంటామో దాని మీదకే డ్రా చేయాలి. ఇక్కడ ఇది హైట్ తీసుకుంటా ఇది బేస్ తీసుకుంటా అంటే కుదరదు. హైట్ ఎప్పుడైనా సరే ఎక్కడ బేస్ తీసుకుంటావో దానికే ఉండాలి. సో ఇది హైట్ తీసుకున్నాము అంటే ఇది టచ్ చేస్తుంది ఎవరిని? CDని. సో CD షుడ్ బి హైట్, సారీ బేస్. మరి CD లెంత్ లేదు కదా. బట్ వీ నో ద లెంత్ ఆఫ్ AB. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దట్స్ వై AB ఈజ్ 10, దెన్ డెఫినెట్లీ CD విల్ బి 10. సో వాట్ హ్యాపెన్స్? CD ఈజ్ 10 ఇంటూ A ఈజ్ 8. సో 80 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈజ్ ద ఏరియా ఆఫ్ దిస్ ప్యారలోగ్రామ్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇదే ఫిగర్ని నేను రొటేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫిగర్ ఇక్కడికి వచ్చేసింది, AD కిందకి వచ్చింది. BC ఇలా ఉంది. ఇప్పుడు AD అనేది బేస్ అవుతుంది, హైట్ వచ్చేసి ఏమవుతుంది? CF అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కుంటామో చూద్దాం ఒకసారి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్యారలోగ్రామ్. Base is AD into height is CF.
So AD we have to find out into CF. CF is 12 and the area of the parallelogram is 80. So AD is equal to, send this 12 to this side, 20 by 3 is equal to AD. So AD is equal to 20 by 3. Like this we have to find out. Let us see the third question. ABCD is a parallelogram. In this, E comma F comma G comma H are the midpoints of the corresponding sides. So we have to prove that area of parallelogram ABCD is equal to double of the quadrilateral EFGH, or area of EFGH is half the area of the ABCD. That we have to prove. So to prove that, what should be required? We have to draw one line EG. Draw EG. So this EG is parallel to AD. Or we can draw HF also, no problem. So I have drawn EG parallel to AD. AD parallel EG and triangle HEG and parallelogram AEGD are on the same base and between the same parallel lines. So what is the relation between their areas? Area of HEG is equal to half the area of parallelogram AEGD, and take this side. Same, these two are parallel, and the triangle EGF and parallelogram EBCG. What is the relation between these two? This is the relation. So add these two. Area of triangle HEG plus area of triangle EGF is equal to half the area of AEGD plus half the area of EBCG. So the combination of these two will give HEFG, and take half as common, then AEGD plus EBCG. So half area of AEGD and HBCG will give the parallelogram area of ABCD. So this we have to prove. Here we have to get one doubt. What is the doubt? How can we say this line EG is parallel to AD? How can we say that? You have to think, how can I write these two are parallel? That is the question for you. And homework, exercise 11.1 and 11.2. We will see the next exercise 11.3 in that first question. D is the midpoint of BC, and join A and D, AD will be the median, and the AD is having the midpoint, that is E. So we have to prove that area of triangle ABE, this area is equal to triangle ACE's area. So both these two triangles are having the same area, that we have to prove, and afterwards we have to prove this one. That means this will be 1/4 of the area of the triangle ABC. So already we have learnt one theorem. Em theorem నేర్చుకున్నామంటే ఫస్ట్ నేను ఒక ట్రయాంగిల్ ABD తీసుకుంటా. ఇన్ ట్రయాంగిల్ ABD
జస్ట్ అబ్జర్వ్, బీఈ మీడియన్ అవుతుంది కదా, ఎందుకంటే మిడ్ పాయింట్ని జాయిన్ చేసినాం కాబట్టి బీఈ విల్ బి ద మీడియన్. మీడియన్ ఏం చేస్తుంది, ట్రయాంగిల్ని 2 ట్రయాంగిల్స్ ఆఫ్ ఈ సేమ్ ఏరియా లాగా డివైడ్ చేస్తుంది కదా. సో ఫ్రమ్ దిస్ ఐ కెన్ రైట్ దట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బిఈడి. ఈ రెండింటి ఏరియా ఈక్వల్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం, ట్రయాంగిల్ ఏడిసి. మళ్ళీ డ్రా చేద్దాం ఫిగర్. సిఈ జాయిన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ సిఈ కూడా మీడియన్ అవుతుంది కదా. మళ్ళీ మీడియన్ ఏం చేస్తుంది, 2 ట్రయాంగిల్స్ ఒక ఏరియా ఈక్వల్ చేస్తుంది కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈసి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఈడి. ఈ రెండింటి ఏరియా ఈక్వల్. మళ్ళీ ట్రయాంగిల్ బిఈసి తీసుకుందాం. ED is the median. Then we have known the previous theorem, that is median divides the triangle into 2 triangles of same area. So malli ee rendu triangles area is equal. So area of triangle BDE is equal to area of triangle EDC. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మొత్తం ఈ రెండింటి ఏరియాస్ ఈక్వల్, ఈ రెండింటి ఏరియాస్ ఈక్వల్, ఈ రెండింటి ఏరియాస్ ఈక్వల్. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ రెండు ఏరియాస్ కూడా ఈక్వల్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఈసి. ఇలా రాయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏం ప్రూవ్ చేయమన్నారంటే, ఇది ఇప్పుడు ఏం లేదు, 4 ట్రయాంగిల్స్ ఏరియా సేమ్ కదా అన్నప్పుడు ప్రతి ఒక్కటి ఎంత ఉంటుంది, టోటల్ ట్రయాంగిల్ ఏరియాలో 1/4 ఉంటుంది. సో అదే రాసేద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి. ఇలా మనం ప్రూవ్ చేయాలి. సో లెట్ us go through one more question, that is the 4th one. Just observe this figure. In triangle ABC, DEF are the midpoints, and we have to prove BDEF. This is a parallelogram, and the area of triangle DEF is 1/4 of the area of the whole triangle, and the area of BDEF is half of the area of ABCD. This we have to prove. ఇదంతా ఆల్రెడీ మనం చేసిందే. ఎక్కడ చేసినామంటే మిడ్ పాయింట్ థియరంలో ప్రూవ్ చేసినాం ఇది మొత్తం. కాకపోతే దానికి దీనికి ఎలా ఉంటుందో కొంచెం అప్లికేషన్ టైప్ ఉంటుంది. అక్కడ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ రెండు మిడ్ పాయింట్స్ కదా. సో మనకు అకార్డింగ్ టు ద మిడ్ పాయింట్ థియరం, the line segment joining the midpoints of 2 sides is parallel to third side and also half of it అన్నాడు. అంటే ఈఎఫ్ ఎలా ఉంటుంది, బీసీలో హాఫ్ ఉంటుంది. మనకు ఆల్రెడీ బీసీలో హాఫ్ అని ఏమని తెలుసు, బీడీ అని తెలుసు కదా. ఎట్లా తెలుసు, బికాస్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ కాబట్టి. సో అదే రాస్తున్నా చూడండి, ఈఎఫ్ parallel to BD and EF is equal to BD. ఇది ఎక్కడి నుంచి రాస్తున్నా, సిన్స్ మిడ్ పాయింట్ థీరం. అకార్డింగ్ టు ద మిడ్ పాయింట్ థీరం, ద లైన్ సెగ్మెంట్ జాయిన్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ 2 sides ఈజ్ ప్యారలల్ టు థర్డ్ సైడ్ అండ్ ఆల్సో హాఫ్ ఆఫ్ ఇట్. అక్కడి నుంచి వచ్చింది. సో మనకు BDEF ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్ కదా. ఒక క్వాడ్రిలేటరల్లో 1 pair of opposite sides are parallel and equal, then that quadrilateral will become a parallelogram. So we can say that BDEF is a parallelogram. ఇప్పుడు ఇది parallelogram అని వచ్చేసింది. parallelogram అని వచ్చిన తర్వాత దీన్ని బట్టి మనం BDEF parallelogram అయినప్పుడు ఆటోమేటికల్లీ DCEF కూడా parallelogramే అవుతుంది. ఇది ఎలా చెప్తున్నా చెప్పండి, సేమ్ ఇప్పటి థీరమే కదా, ఇటు సైడ్ తీసుకుంటాం. కాకపోతే ఈ రెండు ప్యారలల్ అండ్ ఈక్వల్. సో దెన్ DCEF విల్ బికమ్ ఏ ప్యారలోగ్రామ్. మళ్ళీ పై వైపు కూడా తీసుకుందాం, ఇటువైపు. అంటే ఇప్పుడు ఇది తీసుకున్నప్పుడు ఏం జరిగింది, ఇటువైపు వచ్చింది, ఇటువైపు వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ పై వైపు కూడా తీసుకోవచ్చు, ఇటు సైడ్. అంటే ఈ రెండు మిడ్ పాయింట్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది,
DEAF is a parallelogram. DEAF is a parallelogram. ఇది ప్రూవ్ చేయొచ్చు అని రాయాలి, ప్రూవ్ చేయకపోయినా అవసరం లేదు. తర్వాత ఇటువైపు ప్యారలోగ్రామ్ అయినప్పుడు ఇటువైపు ప్యారలోగ్రామ్ ఆల్రెడీ వచ్చింది కదా మనకు. సో ఇది ప్యారలోగ్రామే, ఇది ప్యారలోగ్రామ్, ఇది ప్యారలోగ్రామ్. మరి ప్యారలోగ్రామ్ ఏం చేస్తుంది? ఒక డయాగ్నల్ డ్రా చేస్తే ఇన్ ద ప్యారలోగ్రామ్ డయాగ్నల్ డివైడ్ ద ప్యారలోగ్రామ్ ఇంటూ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. దాని ప్రకారం ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు ఈక్వల్ అవుతాయి, తర్వాత ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఆ ప్రాపర్టీ రాస్తున్నా. ఇన్ ఏ ప్యారలోగ్రామ్ diagonal divides it into 2 congruent triangles. 2 congruent triangles అంటే their areas are equal. మరి ఇక్కడ నేను ఇవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ప్యారలోగ్రామ్స్ అవుతాయని ఎట్లా చెప్తాను నేను మామూలుగా? ఇప్పుడు BDEF ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ అన్న, మళ్ళీ DEF ఈజ్ ఆల్సో ప్యారలోగ్రామ్ అన్న, DCEF ఆల్సో ప్యారలోగ్రామ్ అన్న. మరి ఈ మూడు కాంగ్రుయెంట్ ప్యారలోగ్రామ్స్ అవుతాయి అంటున్నా. ఎలా అవుతాయి? ఆ ప్రాపర్టీ అనేది వేరు, ఇది సికిల్ ప్యారలోగ్రామ్కి సంబంధించింది. అది ఇలా తీసుకున్నాం అనుకోండి, BDEF. సో ఇలా ఒక డయాగ్నల్కి ఇస్తే ఈ రెండు కాంగ్రుయెంట్ అవుతాయి కాబట్టి వీటి ఏరియాస్ ఈక్వల్ అవుతాయి అని రాయొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా, ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా, తర్వాత ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా. దీన్ని బట్టి ఏమవుతాయి? ఈ 4 ఏరియాస్ ఈక్వల్ అవుతాయి, అట్లా రాసిన అనమాట. సో దీన్ని బట్టి 4 ఏరియాస్ ఈక్వల్ కాబట్టి ఏమని రాయొచ్చు? ఈ మిడిల్ అడిగినాడు కాబట్టి, సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ ఏరియాలో 1/4 ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ పార్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో 1/4 ఏమవుతుంది? ట్రయాంగిల్ ABCలో ఉంటుంది ఇలా. తర్వాత మరి ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ BDEF రాయమంటున్నారు. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇవి రెండు ట్రయాంగిల్స్ కలిపి కదా ప్యారలోగ్రామ్ అంటే, అంటే రెండు కలిపితే మిగిలిన ఎన్ని? 2, అంటే ఇది హాఫే కదా టోటల్లో. సో హాఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం 10th క్లాస్లో వస్తుంది, ఆ పాయింట్ నేర్చుకుందాం. ఏంటి అంటే ద పెరిమీటర్ ఆఫ్ DEF. ఇప్పుడు ఏరియాస్ గురించి కదా మాట్లాడింది మనం. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ DEF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా అవుతుంది అనేది మీరు ప్రూవ్ చేయాలి. సో మీకు ఒక మళ్ళీ కొంచెం హోంవర్క్, ఎక్సర్సైజ్ 11.3ని ఫినిష్ చేయండి. అదేవిధంగా 11.3 అయిపోయిన తర్వాత ఒక టాస్క్ ఉంది, అది కంప్లీట్ చేయండి. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ 4 ఫిగర్స్, ఈ 4 ఫిగర్స్ని ఒక పేపర్ మీద డ్రా చేసి ఈ 4కి 4 కలర్స్ ఇచ్చేసి ఈ పీసెస్ ఈ లైన్స్ వెంట కట్ చేస్తే 4 పీసెస్ వస్తాయి కదా. ఆ 4 పీసెస్ని పేర్చితే మనకు ఒక స్క్వేర్ రావాలి. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటాం, అంటే దీని నుంచి ఇది మార్చడం. ఇది ఆడి ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఏరియా కాంట్ బి చేంజ్డ్ బట్ ద ఫిగర్ మే బి చేంజ్డ్, ద డైమెన్షన్స్ విల్ బి చేంజ్డ్ బట్ ఏరియా రిమైన్స్ ద సేమ్. దిస్ ఈజ్ సైన్స్. సో ఇలా కంప్లీట్ చేయండి. ఓకే, వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.